నమస్తే అండి. ఈ వీడియోలో డే 20 ఆన్సర్ రైటింగ్ సెషన్ సంబంధించి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. క్వశ్చన్ చూద్దాం. అనలైజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోడరేట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. భారత జాతీయ ఉద్యమంలో మితవాదుల యొక్క పాత్ర, మితవాదులు చేసిన కృషి అనేది మనకి క్వశ్చన్ అండి. మోడరేట్స్. In 1885 Congress party was started. In 1885 Congress dominated by the moderates. మితవాదుల ఆధిపత్యంలో ఉంది అని చెప్పాలి. ఓకే, కాంగ్రెస్ పీరియడ్ స్ప్లిట్ ఇంటూ 3 parts. కాంగ్రెస్ పీరియడ్ డివైడ్ ఇంటూ 3 parts. Moderate period, extremist period and Gandhian era. 1885 to 1905 period was called as moderate period. Right, in this period moderates try to promote idea of nationalism, because never India was a nation. గతం పరిశీలించినట్లయితే గతంలో ఎప్పుడు భారతదేశం జాతిగా లేదు. ఓకే, భారతదేశాన్ని పూర్తిగా ఏ రాజు పరిపాలించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు. కాశ్మీర్ నుంచి కావేరి, బెంగాల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, కానీ కావేరి కింద భూభాగాలు స్వతంత్రంగా ఉన్నాయి. రైట్, మనకి దాని తర్వాత అత్యధికంగా పరిపాలించిందంటే ఔరంగజేబ్ రూల్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, బెంగాల్ టు ఇరాన్ బార్డర్, అంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. అండ్ మహారాష్ట్ర కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఓకే, శివాజీ అధీనంలో స్వతంత్రంగా ఉంది. అంటే పూర్తి భారతదేశాన్ని ఏ రాజులు పరిపాలించలేదు. ఓకే, ఎవరు కూడా భరత జాతి అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేయలేదు. భరత జాతి. ఓకే, హైదరాబాద్ రాజు నేనొక స్వదేశీ సంస్థానం, వాడొక రాజు వాదొక దేశం అన్నాడు. ఓకే, మైసూర్ రాజు వాడదొక దేశం అన్నాడు, జునాగఢ్ రాజు వాడదో దేశం అన్నాడు, కాశ్మీర్ రాజు వాడదో దేశం అన్నాడు. బట్ దీస్ మోడరేట్స్ ట్రై టు ప్రమోట్ ఐడియా ఆఫ్ నేషనలిజం. భరత జాతి, మనది భారత జాతి అని ఇట్లా వాళ్ళ పుస్తకాల ద్వారా, వాళ్ళ న్యూస్ పేపర్ల ద్వారా ప్రజల్లోకి జాతీయ భావాలను తీసుకెళ్లారనమాట. ఓకే, మనకి దాదాబాయి నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ, అలాగే సుబ్రహ్మణ్య అయ్యర్ ద హిందూ, శిశిర్ కుమార్ ఘోష్ అమృత్ బజార్ పత్రిక, ఇట్లా న్యూస్ పేపర్ల ద్వారా ప్రజల్లోకి జాతీయ భావాలు తీసుకొని జరిగింది. మోడరేట్స్ chose to spread nationalism across the country as an important objective. People of all regions, languages participated in Congress programs and spread national sentiments. ఓకే, జాతీయ భావాలను ప్రచారం చేయడం కోసము అనేక ప్రాంతాల్లో తిరిగారు కాంగ్రెస్ వాళ్ళు, మితవాదులు. ఓకే, ఫస్ట్ మోడరేట్స్ కాన్సంట్రేట్ ఆన్ ఎకనామిక్ క్రిటిక్ ఆఫ్ కలోనియలిజం. భారతదేశంలో వలసవాదానికి వ్యతిరేకంగా ఆర్థిక విమర్శని తీసుకొచ్చారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం దే డిస్కస్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనిజం was analyzed scientifically. ఓకే, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా దోచుకుంటున్నారు, ఓకే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానివల్ల ప్రభావం ఏంటి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఓకే, దానివల్ల భారతదేశం ఎంత దారుణంగా నష్టపోతుందో ప్రజలకు తెలియజేసేలా చేశారు. పేదరికానికి మూలాలు ఎక్కడున్నాయని వెతికారు. రైట్, కలోనిజం వర్ అనలైజ్ సైంటిఫికల్లీ. ఓకే, సైంటిఫిక్ గా అనలైజ్ చేశారనమాట. ద ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ ఆఫ్ ద బ్రిటిష్ వాజ్ ఎక్స్పోజ్డ్. ఓకే, బ్రిటిష్ వారి దోపిడిని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అందులో మనకు చెప్పుకోదగ్గ వ్యక్తి దాదాబాయి నౌరోజీ పాపులరైజ్ ద డ్రెయిన్ థియరీ. ఓకే, డ్రెయిన్ సిద్ధాంతం. దాదాబాయి నౌరోజీ వాజ్ ఆథర్ ఆఫ్ పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఆ బుక్ లో డ్రెయిన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ సాలరీస్, ఇన్ ద నేమ్ ఆఫ్ పెన్షన్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ డివిడెండ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాలరీ ఆఫ్ క్వీన్, సాలరీ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, గవర్నర్ జనరల్స్, పెన్షన్స్, ఇట్లా భారతదేశాన్ని ఎలా దోపిడీ చేశారో, హోమ్ చార్జెస్ అనే పేరుతో ఎలా దోపిడీ చేశారో కళ్ళకు కట్టినట్టుగా డ్రెయిన్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, భారతదేశంలో పేదరికానికి మూలం ఎక్కడుందో
మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. ద రీజన్ ఫర్ ద గ్రోయింగ్ పావర్టీ ఇన్ ఇండియా లై ఇన్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ పరిపాలనలోనే భారత పేదరికానికి మూలాలు ఉన్నాయంటున్నాడు దాదాబాయ్ నౌరోజీ. రైట్, ద మోడరేట్స్ రైజ్ సమ్ కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్. ఓకే, రాజ్యాంగబద్ధమైన డిమాండ్స్ని లేవనెత్తారు. సీకింగ్ ఎన్లార్జ్ అండ్ లెజిస్లేచర్ ఇంక్రీజింగ్ ఇట్స్ పవర్. ఓకే, శాసనసభను పెంచాలి, శాసనసభలో భారతీయుల పార్టిసిపేషన్ కావాలి, అలాగే యొక్క శాసనసభకు అధికారాలు పెంచాలి. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, దాన్నే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892. ఇండియన్ కౌన్సిల్స్ ఆఫ్ 1892. Okay, as per this, the principle of indirect election was introduced in this act for the first time. మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగింది. భారతీయులు కూడా ఈ యొక్క కౌన్సిల్లో ఎంట్రీకి అవకాశం ఏర్పడింది. బడ్జెట్ ని చదివే అవకాశం వచ్చింది. దే అలౌడ్ ద మెంబర్స్ టు స్పీక్ ఆన్ ద బడ్జెట్. సభ్యులు బడ్జెట్ ను చర్చించే అధికారం కూడా ఈ చట్టం ప్రకారం ఇవ్వడం జరిగింది. బట్ ల్యాక్ ఆఫ్ ఓటింగ్ ఆన్ ద బడ్జెట్ ద మెంబర్స్ హ్యాస్ లెఫ్ట్ అ మోడరేట్ అన్హ్యాపీ. బడ్జెట్ ని చర్చించే అధికారం ఇచ్చారు, బట్ ఓటింగ్ అధికారం ఇవ్వాలి. ఓటింగ్ అధికారం అనేది సభ్యులకు ఇవ్వలేదు. సో ఒక రకమైన అసంతృప్తి అనేది దీనివల్ల ఏర్పడింది. బడ్జెట్ పై ఓటింగ్ హక్కు ఇచ్చుంటే ఖచ్చితంగా పరిస్థితి వేరుగా ఉండేదన్నమాట. ఓకే, సో ఫైనల్గా ఏం చేశారంటే దే రైజ్ ఎ స్లోగన్, నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ హైలైట్ చేశారు ఫ్రమ్ 1992. అండ్ ఇన్ 1905, 1906 ద మోడరేట్స్ రైజ్ ద డిమాండ్ ఫర్ సెల్ఫ్ రూల్ స్వరాజ్. దీన్నే మనం డొమినియన్ స్టేటస్ అంటాము. Dominion status. It means internal powers transferred to Indians, external powers controlled by the British. That is called as self-rule. That is called as dominion status. Nowadays, Australia, New Zealand, Canada having dominion status. Like that status, moderates demanded. Okay, the moderates formulated some national demands and placed them before the government. Okay. ప్రజల సమస్యల గురించి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ముందు ఉంచారు. అవి కొన్ని మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ వన్, సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. కార్యనిర్వహణ వర్గము న్యాయశాఖ వేరువేరుగా ఉండాలి. ఓకే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ దే డిమాండెడ్. ఓకే, న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా ఉండాలంటారు. సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, కార్యనిర్వహణ శాఖ సపరేట్ ఉండాలి, జ్యుడిషియరీ సపరేట్ ఉండాలి. అండ్ దే డిమాండెడ్ రెడ్యూస్ మిలిటరీ స్పెండింగ్. ఓకే, మిలిటరీ పైన చేసే ఖర్చు తగ్గించాలి, అదే మనీని వెల్ఫేర్ పైన పెంచమంటున్నారు, సంక్షేమం పైన. ఎందుకంటే వీఆర్ ఫేసింగ్ ఫెమైన్స్. ఓకే, మనకి 1854 నుంచి 1901 మధ్యలోనే 24 కరువులు వచ్చాయి. 24 కరువుల్లో 2.56 crores పాపులేషన్ డైట్. మరి ఇంత పాపులేషన్ జరుగుతున్నప్పుడు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? బ్రిటిష్ వారిది. కాబట్టి మిలిటరీ స్పెండింగ్ తగ్గించాలి, ప్రజల సంక్షేమం పైన డబ్బులు కేటాయించాలి. టు ప్రమోట్ బేసిక్ అండ్ హైయర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, ప్రాథమిక విద్య, ఉన్నత సాంకేతిక విద్య కావాలంటున్నాడు. ప్రజలకు విద్య ఉంటేనే జ్ఞానోదయం కలుగుతుంది, విద్య ఉంటేనే ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద పావర్టీ, పేదరికం నుంచి బయటపడవచ్చు. మరి ఒక డిమాండ్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, వైద్య ఆరోగ్య విషయాలు కొద్దిగా హెల్ప్ చేయాలి, ప్రజలను పైకి తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ టు సపోర్ట్ ఫార్మర్స్ బై సెట్టింగ్ అప్ అగ్రికల్చర్ బ్యాంక్స్. ఫార్మర్స్ హ్యాడ్ no money to cultivate the crops, so they went to money lenders, they collect loans. కానీ వడ్డీ వ్యాపారులు అత్యధిక వడ్డీకి లోన్లు ఇచ్చేసి ఓకే వేధిస్తారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వమే వ్యవసాయ బ్యాంకులు ఏర్పాటు చేయాలి. విత్ హెల్ప్ ఆఫ్ అగ్రికల్చరల్ బ్యాంక్స్ దే షుడ్ ప్రొవైడ్ లోన్స్ టు ఫార్మర్స్.
సో అప్పుడు ఏమవుతుందంటే తక్కువ వడ్డీకి రైతుకి లోన్స్ వస్తాయి. దానివల్ల రైతులు ఓకే తక్కువ వడ్డీ వల్ల తమ అప్పుల్లోంచి బయటపడగలుగుతారు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 5 రూపీస్కి వడ్డీ ఉంది బయట మనీ లెండర్ దగ్గర, బ్యాంకుల్లో 80 పైసా 50 పైసలు ఉంది. ఏది తీసుకుంటారు బ్యాంకులు, కానీ బ్యాంకులు లేవు, తక్కువ ఉన్నాయి బ్యాంకులు, అందరికీ లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో అందరికీ లోన్స్ ఇస్తే ఏమవుతుంది, రైతులు ఇంకెక్కువ పంట పండించి ఓకే ప్రజల ఆకలి తీరుస్తారు, కరువు రాకుండా చేయగలుగుతారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే రైతులకి సరిగా రుణాలు రాని పరిస్థితి. సో వాళ్ళకు సపరేట్గా సెటప్ చేయాలనే మరొక డిమాండ్. ఇండియనైజేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, భారతీయులని సివిల్ సర్వీసులో ప్రవేశపెట్టాలి, పూర్తిగా ఇండియన్సే సివిల్ సర్వీస్లో ఉండాలి. ఓకే రిమెంబర్ ఆఫ్టర్ 1857 revolt, British reduced Indian participation in the administration. పరిపాలనలో భారతీయుల పార్టిసిపేషన్ తగ్గించారు. ఎందుకంటే 1857 తిరుగుబాటుకి అత్యధికులు 1,00,000 మంది వరకు కూడా సైనికులు జాయిన్ అయ్యారు. సో వాళ్ళని తగ్గించారు. టు రిమూవ్ పావర్టీ, టు రిమూవ్ అన్ఎంప్లాయ్మెంట్, సివిల్ సర్వీసెస్ అండ్ మిలిటరీ గవర్నమెంట్ షుడ్ అపాయింట్ ఇండియన్స్. ప్రజలని పేదరికం నుంచి, నిరుద్యోగం నుంచి బయటికి తీసుకురావడం కోసము ఓకే సివిల్ సర్వీసులో మిలిటరీలో భారతీయులను నియమించాలి. అండ్ అగ్రెసివ్ ఫారెన్ పాలసీని వ్యతిరేకించారు. అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ఉండకూడదు, దురాక్రమణ పూరిత ఫారెన్ పాలసీ ఉండకూడదు. సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్స్ ఎస్పెషల్లీ లేబర్, ఓకే కార్మికుల సమస్యల పైన, భారతీయ కార్మికుల సమస్యలకు సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. ద మోడరేట్స్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఓకే ప్రాథమిక హక్కులని ఉండాలని రికగ్నైజ్ చేశారు. పౌర హక్కులు, సివిల్ లిబర్టీస్ కావాలన్నారు, అవసరాన్ని గుర్తించారు. ఫండమెంటల్ రైట్స్, సివిల్ లిబర్టీస్ గుర్తించారు. అండ్ ప్రమోటెడ్ దమ్ ఇన్ ఇండియా, భారతదేశం అంతటా కూడా ప్రచారం చేశారనమాట. ఓకే ఫండమెంటల్ రైట్స్ ఉండాలని చెప్పేసి, సివిల్ లిబర్టీస్ ఉండాలని చెప్పేసి. వెన్ ఎవర్ బ్రిటిష్ గవర్నమెంట్ వైలేటెడ్ సివిల్ లిబర్టీస్, దే రైజ్ ద అలారం అండ్ మేడ్ దేర్ ప్రియారిటీ టు నో ద పీపుల్. ఓకే బ్రిటిష్ ప్రభుత్వం వైలేట్ చేసిన పౌర హక్కులని ఓకే వాటన్నిటి వ్యతిరేకంగా పోరాడింది. అయితే ఇక ఫైనల్ కంక్లూజన్ చూసినట్లయితే మోడరేట్స్ హ్యాడ్ సమ్ లిమిటేషన్స్, వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే బట్ వాళ్ళు ప్రజలకి జాతీయ ఉద్యమంలో సరి అయినటువంటి ఓకే మార్గదర్శకం చేయగలిగారు అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. Moderates had some limitations. It can be said that they formulated the key demands of the national movement and gave it to the right direction. ఓకే సరి అయిన డైరెక్షన్లో పెట్టగలిగారనమాట. రైట్ ఇది మనకు ఈ యొక్క ఆన్సర్కి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ మెన్షన్ చేసినట్లయితే మనకి మంచి స్కోర్ పడుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.